హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ రోజు మీరు ఈ బండి చూసుకోవచ్చు. ఎందుకంటే మన బ్రాండ్ బండి మన బడ్జెట్ లో అంటే 2013 కావచ్చు. అంటే మంచి క్వాలిటీ బండితో వచ్చినాం. ఈ రోజు మరీ ముఖ్యంగా సిల్వర్ కలర్ బండి చాలా రోజుల తర్వాత మన ఆఫీస్కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో అంతా మనం గ్రే కలర్ బండి వేసినాం అనమాట. ఇక్కడ చాలా రోజుల తర్వాత మనకు సిల్వర్ కలర్ బండి వచ్చింది. చాలా మంది అడిగినారు కూడా. బండి పరంగా మనం బండి మాట్లాడుకుంటే 2013 అండి. 2013 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2013 రిజిస్ట్రేషన్ బండి. అండ్ సిల్వర్ కలర్ బండి. బండి క్వాలిటీ ఉంటది. ఏమంటే ఇంకో విషయం ఏమంటే డైరెక్ట్ ఏపీ బండి అండి. నంబర్ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నంబర్ చూసుకుంటే ఏపీ 16 అండి. విజయవాడ పాసింగ్ అన్నమాట. 1310 బండి నంబర్ కూడా. ఫస్ట్ ఓనర్ అండి. ఫస్ట్ ఓనర్ బండి. ప్రజెంట్ మీరు ఎవరు తీసుకున్నా కూడా సెకండ్ ఓనర్ అవుతారు. అప్పటి నుంచి ఒక్కరే ఓనర్. అండ్ సర్వీస్ టోటలీ షోరూమ్ సర్వీస్ ఉందండి. 1,93,000 అయితే తిరిగింది. టోటల్ ఫస్ట్ షోరూమ్ లో తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సర్వీస్ కూడా ఉంది. ఆన్ రికార్డ్ మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ మన దగ్గర అయితే గన పాతది ప్రీవియస్ సర్వీస్ చేసిండే బిల్లుతో పాటు ఇచ్చినారు వాళ్ళు. ప్రీవియస్ సర్వీస్ ఉంది మన దగ్గర. అండ్ ఆల్సో లోపల ట్యాగ్ కూడా ఉందన్నమాట. అంటే సర్వీస్ ట్యాక్స్ ఉంటాయి కదా మామూలుగా 190కి తిరిగిండే ట్యాగ్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా బండి విషయానికి వస్తే 2013 మోడల్ బండి. బండికి అల్లాయ్ వీల్ చూసుకుంటే మీరు వాళ్ళ షోరూమ్ లో వాళ్ళంటే అంటే కస్టమర్ గా అంటే మన డీలర్ కి అయితే ప్రస్తుతానికి అయితే డీలర్ బండి అండి. మన డీలర్ కి అయితే ఓనర్ చెప్పినాడంట వాళ్ళు కొంటానే అల్లాయ్ వీల్స్ అనేది వాళ్ళు ఎక్స్ట్రాగా వేయించుకున్నారు. ఎందుకంటే మామూలు మీకు జీడీ అంటానే జీడీకి అల్లాయ్ వీల్స్ అయితే రావు. వాళ్ళు ఏదో ఇష్టపడి అలా వీళ్ళు సపరేట్ గా బయట వేయించుకున్నారు. ఇంకోటి ఏమంటే దీని మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏమంటే చాలా మందికి తెలియదు. ఏందో అలా వీల్స్ ఉన్నాయంటే ఉన్నాయనుకుంటారు. బట్ ఏమంటే ముందర చూసుకుంటే మీకు ముందర సైజ్ 15 ఉంటుందండి. సైజ్ 15 ఉంటుంది. వెనకాల 14 ఉంటుంది. ఒక్క పాయింట్ చిన్నది ఉంటుంది. ఎందుకంటే అలా వీల్స్ వాళ్ళు వేయించుకున్నారు. బట్ ఏమంటే టైర్ విషయానికి వస్తే టైర్స్ కూడా చూసుకోవచ్చు. టైర్స్ ముందర ఫుల్ ఉన్నాయి. వెనకాల చూసుకుంటే ఒక 60% టైర్స్ అనేది ఉంటాయి. ముందర జేకే టైర్స్ ఉన్నాయండి. చూసుకోండి ఒకసారి చూపిస్తాను. జేకే టైర్స్ అన్నమాట. ముందర ఫుల్ ఉన్నాయి. అండ్ వెనకాల అయితే మనకు వెనకాల కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఇవి కాంటినెంటల్ అండి. కాంటినెంటల్ టైర్స్. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం 60% అయితే కంపల్సరీగా ఉన్నాయండి టైర్లు అయితే. కాంటినెంటల్ టైర్లు ఇవి. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే ఏ ఒక్క గ్లాస్ కూడా మారలేదండి. 2013 ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పినా నేను. మ్యానుఫ్యాక్చరింగ్ ఏది ఉంటుందో గ్లాసులు కూడా అవే ఉంటాయి. ఇంకో విషయం అంటే మీకు ముందర ఫ్రంట్ గ్లాస్ అయితే చూపించడం జరుగుతుంది. ఒకసారి చూపిస్తాను రండి మీకు. ఎందుకంటే కొన్ని కొన్ని కంపెనీలు ఏమైతే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల ప్రీవియస్ గ్లాస్ అనేది కామన్ గా చాలా బండ్లకు బండాయి అన్నమాట. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ 2012 అని ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ గ్లాస్ మార్చినప్పుడు ఏమవుతుందంటే మనకు 13 మోడల్ నుంచి గ్లాస్ మారిన తర్వాత మనకు 14, 15, 16 అంటే ఏ ఇయర్ లో మారుస్తామో ఆ ఇయర్ అంటే షోరూమ్ గ్లాస్ వేయించినామంటే ఆ ఇయర్ అనేది కంపల్సరీగా అక్కడ మీకు నోట్ చేస్తారనమాట. 16, 17 అని చెప్పి. ప్రీవియస్ ఒక ఇయర్ ప్రీవియస్ పడిందంటే అది కంపెనీ డిఫెక్ట్ వల్ల పడుతుంది కానీ 13 బండి తీసుకొని 12 గ్లాస్ అయితే ఎవడైతే వేయించుకోడు. అది తప్ప నుంచి మిగతా ఏ గ్లాస్ చూసుకున్నా కూడా 2013 ఉంటాయి. ఇంకా బాడీ పరంగా మాట్లాడుకుంటే మనం బాడీ పరంగా మీకు బాడీ లైన్ కానీ ఏది కానీ మీకు ఏది డిస్టర్బెన్స్ అనేది ఉండదు. క్లారిటీగా ఉంటుంది. బండి కూడా క్వాలిటీ ఉంటుంది. ఏమంటే మీకు ఆడాడ చిన్న టచ్అప్లు ఉంటాయండి. కామన్ గా బంపర్లు అయితే 100% టచ్అప్లు ఉంటాయి. నా దగ్గర కాదు ఎవరి దగ్గరైనా కూడా 100% గా బంపర్లు ఇవేవి టచ్అప్లు జరిగిటాయి. అండ్ ఇంకో విషయం ఏమంటే రబ్బింగ్ పాలిష్ పడితే గానీ ఎందుకంటే గ్రే కలర్ బండి సిల్వర్ కలర్ బండి. సిల్వర్ కలర్ మరీ ముఖ్యంగా ఏమంటే మనకు 10 ఏళ్ళు అట్లా అయినాయంటే డల్ అయిపోతాయి అనమాట. డల్ అయిపోయిన వెంటనే మనం ఏమంటే ఒకసారి మనం రబ్బింగ్ పాలిష్ చేపించినామంటే ఈ గ్లేజింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకా బండి చూద్దాం రండి మనం. లోపల చూసుకుంటే ఒక్కసారి లోపల కూడా గమనించండి. లోపల కూడా చూడొచ్చు మీరు. లోపల చూస్తే గన డబుల్ డాష్ బోర్డ్ అండి. మామూలుగా చెప్తా ఉంటారు కదా డబుల్ డాష్ బోర్డ్, సింగిల్ డాష్ బోర్డ్, డబుల్ డాష్ బోర్డ్ వస్తాయని చెప్పి డబుల్ డాష్ బోర్డ్ బండి. ఇంకా కింద ఫ్లోర్ మ్యాట్ చూస్తే చూడండి ఫ్లోర్ మ్యాట్ కూడా ఏపించినారనమాట. ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది. ఇంకా లోపల చూసుకుంటే లోపల మీకు బండి క్లారిటీగా ఉంటుందండి. రీడింగ్ కూడా చూపిస్తాను ఒక్కసారి. 193 తిరిగిందండి. 193, 194 ఆల్మోస్ట్ 1,94,000 అయితే తిరిగింది. టోటలీ సర్వీస్ షోరూమ్ ఉంది. ఇంకా ఇక్కడ అదే చెప్తే కదా ట్యాగ్ చూసుకుంటే మనము చూడండి సర్వీస్ వచ్చి ఇక్కడ కరెక్ట్ గా చూడండి మీకు చూపిస్తాను. 1,90,000 అండి. 190K అని ఉంది. 1,90,000 అయితే సర్వీస్ పోయింది. లాస్ట్ సర్వీస్. బండి నెంబర్ కూడా చూసుకోవచ్చు ఒక్కసారి. అండ్ ఎప్పుడు పోయింది అనేది కూడా చూపిస్తాను. ఒకసారి చూసుకోండి. 17/1/2024 అండి. అంటే జనవరి 17వ తేదీ అయితే 1,30,000 అయితే షోరూమ్ అయితే పోయిందండి. అంటే దానికి సంబంధించిన బిల్ కూడా ఉందన్నమాట. అది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఈ ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా మార్చేసినారు వాళ్ళు. ఎందుకంటే మీకు బేసిక్ ప్లేయర్ అనేది వస్తుంది ఇక్కడ. అది లేకుండా వీళ్ళు ఆండ్రాయిడ్ ప్లేయర్ అనేది వేయించుకున్నారు. ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా బాగా వస్తుందండి. ఈ అంటే ఈ బటన్ అని ఏమనుకుంటున్నారు? ఈ బటన్ అయితే గన ముందర ఫాగ్ ల్యాంప్ అండి. ఫాగ్ ల్యాంప్ బటన్ ఇది అన్నమాట. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను.
చూడండి లైట్ పడింది కదా, ఫాగ్ ల్యాంప్ బటన్ అండి, కింద ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి కదా ఆ బటన్ ఇది. ఇంకా లోపల సీట్ కవర్స్ కూడా అవసరం లేదండి, మీరు సీట్ కవర్లు కుట్టించేది కూడా అవసరం లేదు. ఇంకోటి ఏమంటే హెడ్ రెస్ట్లు అండి, హెడ్ రెస్ట్ కామన్ గా మీరు గమనించుంటారో లేదో, హెడ్ రెస్ట్లు మనకు 13 లో ఇవి ఇచ్చినాడు, ప్లస్ మామూలు సపరేట్ వస్తాయి అవి ఇచ్చినాడు అనమాట. ఇవైతే షోరూమ్ నుంచి వచ్చినాయి. అండ్ సీట్ కవర్లు చూసుకుంటే కూడా షోరూమ్ సీట్ కవర్స్ అండి, వాళ్ళు సీట్ కవర్స్ కూడా ఏం కుట్టించలేదు, అంటే సీట్ కవర్స్ బాగున్నాయి. ఇంకా రూఫింగ్ విషయానికి వస్తే కూడా రూఫింగ్ చూసుకోవచ్చు మీరు, రూఫింగ్ అయితే క్లీన్ గా షోరూమ్ రూఫింగ్ ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట. ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ చూసుకుంటే స్పీకర్స్ కూడా సపరేట్ స్పీకర్స్ అనేది వేయించుకొని పెట్టుకున్నారండి వీళ్ళు. ఓకే, ఇంకా గ్లాస్ విషయానికి వస్తే చెప్పినా కదా, ముందే అప్పుడే చెప్పినా కదా, మనకి ఏ గ్లాస్ కూడా మారట్లేదు, పక్కాగా అంతా ఒరిజినల్ ఉన్నాయి. బండి వెనకాల నుంచి కూడా చూసుకోవచ్చు మీరు, ఎందుకంటే బండి బాగుంటుంది. ఇంకా బాడీ లైన్ చూసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి, ఎక్కడ కానీ అంటే దూరం నుంచి చూస్తే మీకు ఏమంటే ఏదైనా నొక్కులు అట్లా కనిపిస్తుంటాయి, బట్ ఏమంటే బండి బాగుంది. ఆడ చిన్న డెంట్ ఉంది, అంటే చిన్న డెంట్, అవి కనిపించేవండి దూరం నుంచి చూస్తే కనిపిస్తాయి అంతేగాని మిగతా ఏ డెంట్స్ లేవు. బండి పరంగా చెప్తానా, బండి పరంగా అయితే మీకు సర్వీస్ టోటలీ షోరూమ్ సర్వీస్ ఉంది కాబట్టి బండి బాగుంటుంది, 100% జెన్యున్ ఉంది, బండి క్వాలిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చూడండి, ఎందుకంటే వచ్చి చూసిన తర్వాత పేర్లు పెట్టేది అంటే కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఎవడోడు పేర్లు కొనేది ఒకరైతే పేర్లు పెట్టేవాళ్ళు ఇంకోరండి, అది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. మీరు వచ్చి మీరు చూసి మీరు కొనండి, ఎందుకంటే మనమైతే వితౌట్ షోరూమ్ ట్రాక్ బండి అయితే ఇవ్వడం లేదు. ఫస్ట్ ఓనర్ బండి, డైరెక్ట్ ఏపీ బండి అండి, ఎందుకంటే విజయవాడ AP16 అంటేనే విజయవాడ వస్తుంది. అండ్ షోరూమ్ సర్వీస్ టోటల్ సర్వీస్ తో పాటిస్తున్నాము. మీరు వచ్చి ఏం కావాలి, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెక్ చేసినప్పుడు మీకు షోరూమ్ లోనే వాళ్ళే చెక్ చేసి రెక్టిఫై చేసింటారు కదా. మనం వచ్చి ఇక్కడ ఏదో లోటుపాటు ఉందని చెప్పి అయితే మనం చూపించలేము. ఇంకోటి ఏమంటే ఎప్పుడో షోరూమ్ లో సర్వీస్ అయ్యి ఇప్పుడు ఏదైనా అమ్ముతామంటే అది కూడా లేదు, షోరూమ్ లో సర్వీస్ అయ్యి 4000 కిలోమీటర్లు తిరిగింది బండి, అప్పుడు అమ్ముతున్నాము అంటే వాళ్ళు అప్పుడు ఆల్రెడీ షోరూమ్ లో చెక్ చేయించింటారు కదా, అదంతా చూసుకోవాలి మనము. బండి అయితే బాగలేకపోతే ఖచ్చితంగా అమ్మమండి. ఇంకోటి ఏమంటే చిన్న మైనర్ ప్రాబ్లం అనేవి ఉంటాయి, అంటే దీంట్లో కాదు మామూలుగా నేను చెప్తాను, ఇది ఏదైనా మీకు నచ్చనివి కొన్ని ఉంటాయి, అవి కూడా వేసుకోలేకపోతే మనం ఇంకా బండి ఏంటికి చెప్తాండి. మనమైతే షోరూమ్ బండికి పోయినా కూడా ₹1,00,000 మనం పెట్టాలి ఎక్స్ట్రా ఫిట్టింగ్. అట్లాంటి మనం సెకండ్ హ్యాండ్ బండి కొన్నప్పుడు ఏదైనా మీకు తగ్గట్టు మీకు ఏదైనా అవసరం అయితే మీరు ఏదైనా చేయించుకోవాలనుకుంటే కనుక మీరు డబ్బులు ఒక 10,000 ఖర్చు పెట్టుకొని ఏదైనా చేసుకోండి. ఎందుకంటే చాలా మంది వచ్చి అడుగుతుంటారు లోపల ప్లేయర్ అన్నమాట, అంటే షోరూమ్ ప్లేయర్ ఇస్తాడు కదా, అది లేదు, ఆండ్రాయిడ్ ప్లేయర్ కావాలా మాకు, ఆండ్రాయిడ్ ప్లేయర్ లేదు కదా అని చెప్పి కొంతమంది వస్తుంటారు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు 2014 వీడి 2014 వీడి నుంచి మనకు ఏమంటే అల్లాయ్ వీల్స్ రావు. వాళ్ళు కొంతమంది ఏమంటే వీడి అంటే అల్లాయ్ వీల్స్ వస్తాయి కదా, మాకు అల్లాయ్ వీల్స్ కావాలా లేకపోతే మార్చేసి ఉంటారు అంటే చాలా మందికి తెలియదు అనమాట. బండి ఏ ఇయర్ లో ఏం ఉంటుంది, ఎట్లొస్తుంది బండి, షోరూమ్ వాడు ఎట్లా ఇచ్చినాడు అని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరన్నమాట. ఎందుకంటే బండి గురించి క్లారిటీగా పూర్తిగా అవగాహన ఉండే వాళ్ళే వచ్చి చూడండి. బండి గురించి తెలిస్తే మనం మాట్లాడుకోవచ్చు, బండి గురించి తెలియని వాళ్ళు అయితే కూడా మనమైతే ఏం చేయలేము. ఇదే ఓకే, ఇంకా బండి మనము ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి, ఒకసారి చూద్దాం రండి. ఈ పైన కూడా ఒక్కసారి చూసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇది కూడా చెప్పినా నేను, రబ్బర్ బీడింగ్ అండి ఈ బాడీ లైన్ పైన చూసుకుంటే, అంటే ఈ కరెక్ట్ షెల్ అండి, మెయిన్ ఏమంటే మనకు కావాల్సింది ఇటియోస్ లో ఈ షెల్ అన్నమాట. బాడీ షెల్ అనేది కరెక్ట్ గా బాగుంటే బండి కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి మర్చిపోయిన, డిక్కీ కూడా చూపించాలి మీకు, డిక్కీ ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే మళ్ళీ డిక్కీ చూపిలేదని చెప్పి డౌట్ రావచ్చు, డిక్కీ ఎందుకు చూపిలేదని చెప్పి. డిక్కీ చూసుకోవచ్చు మీరు, ఒరిజినల్ డిక్కీ ఉంటుంది, ఎక్కడ కానీ మీకు ఏది మారిండదు, డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ అండి. ఇక్కడ మ్యాట్ అయితే లేదండి, మ్యాట్ అయితే లేదు, వాళ్ళు తెచ్చినప్పటి నుంచే లేదు. బట్ టొయోటాదే అంటే షోరూమ్ డిక్కీ అనమాట, డిక్కీ అయితే ఖచ్చితంగా డిక్కీ మారలేదు. లోపల చూసుకోవచ్చు, లోపల కూడా చాలా నీట్ గా ఉంటుందండి, లోపల కూడా చూసుకోండి నీట్ గా ఉంటుంది అనమాట. ఒకసారి లోపల కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే ఇది చూసుకోవచ్చండి, ఇది చూస్తేనే అర్థమవుతుంది మీకు కూడా బండి ఎంత మాత్రం ఉంది ఏమనేది, లోపల చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఈ లెడ్ చాలా సార్లు చెప్తా, లెడ్ కూడా ఒకసారి గమనించుకోండి, అండ్ యాక్సిడెంట్లు కూడా ఏదైనా ఉంటే గమనించుకోండి. ఇంకా బండికి సంబంధించి జాకీ రాడ్ అండ్ వీల్ నట్ స్పానర్ అన్ని ఈడే ఉన్నాయండి. ఇంకా మనం బ్యానెట్ అయితే ఓపెన్ చేద్దాము, బ్యానెట్ ఓపెన్ చేసి మీకు ఇంజన్ సెక్షన్ అనేది చూపిస్తానండి.
మనం ఎంత జెన్యున్ గా పోతానో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఒకటి ఉంది వీళ్ళ దగ్గర, అంటే బండ్లు ఎట్లంటే అట్లా అమ్ముతున్నారు, ఏదో ఒకటి చేసి అమ్ముతున్నారు. అది కాదండి, చేసి అమ్ముతాం బట్ క్వాలిటీగా అమ్ముతున్నాం కదా, అది కావాల్సింది. మీకు యాక్సిడెంటల్ ఏమైనా ఉందే అది చూసుకోండి. నేను ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తానంటే యాక్సిడెంటల్ ఉండే బండ్లు ఉండవు మన దగ్గర ఖచ్చితంగా. ఎక్కడైనా చిన్న చిన్నగా తగిలిండే బండ్లు కూడా ఉంటాయండి. అంటే కామన్ గా ఏమంటే ముందర బంపర్లు తగినాయా ఇవే ఇవే ఉంటాయి. అంత టోటల్ డ్యామేజ్ బండ్లు అయితే ఉండవు ఖచ్చితంగా. ఇంకో విషయం ఏమంటే ఇది కూడా అండి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇది కూడా మార్చేసినారండి వాళ్ళు. దీనికి పాతది షోరూమ్ దే ఉన్నిందన్నమాట. ఫస్ట్ అంటే ఇంజిన్ బెడ్ షోరూమ్ లో ఏది ఇస్తాడో అదే ఉన్నింది. చాలా వీక్ ఉన్నింటే నేనే చెప్పిన అనమాట, బండి ఇంజిన్ ఆడుతోంది అంటే ఇంజిన్ బెడ్ వీక్ ఉందని చెప్తానే నిన్నే మార్చేసినారు. ఇంజిన్ బెడ్ కూడా కొత్తది వేసినారు వీళ్ళు. మీకు లోపల బండి కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా చూడండి, బ్యానెట్ కూడా టోటలీ బండి 100% బాగుందండి. చిన్న అంటే దీనికి అడ్జస్ట్మెంట్ అంటే ఏం రా అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ రండి, ఇక్కడ చూడండి ఒకసారి. అంటే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు కదా. అడ్జస్ట్మెంట్ అంటే జస్ట్ ఇవి కామన్ గా వెళ్ళిపోతాయండి. గ్రిల్ అనేది ఇటీవస్ కి కామన్ గా ఇక్కడ పోతాయి, ఇక్కడ కట్ అయిపోతా ఉంటాయి. షోరూమ్ ఏదైనా కానీ మీరు మీ దగ్గరికి వచ్చినా కూడా ఇవి ఖచ్చితంగా కట్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే ఇది స్క్రూ వేసినారండి, స్క్రూ ఫిట్టింగ్ ఒకటి ఉంది. ఇక్కడైతే మీకు బటన్ వస్తుంది అన్నమాట. మీకు గుండి టైప్ బటన్ ఒకటి వస్తుంది, అది వేస్తారు. అది లేదు కాబట్టి ఇది విరిగిపోయింది కాబట్టి స్క్రూ వేసినారు. ఇది చూసుకోవచ్చు ఈ పక్క కూడా. ఎందుకంటే నేను ఈ బండి కాదు, మీరు ఏ బండి అయినా చూసుకోండి, ఇటీవస్ మటుకు ముందర గ్రిల్వి అంటే ఇట్లా బటన్లు వస్తాయి దీంట్లో. అవి అంటే అది పోతాయి, కామన్‌గా ఇక్కడికెళ్ళిపోతాయి. ఓకేనండి. రైట్. ఇంగా బండి గురించి నేను పూర్తిగా అంటే షార్ట్‌గా చూపిస్తాను. బట్ నా వరకు నేనేదో చానా చెప్తా ఉంటా అని చెప్పి ఫీల్ అయితా ఉంటారు చాలా మంది. అంటే బండి గురించి చెప్పినా గూడా కొద్దిగా మనం గూడా బయట విషయం చెప్పుకోవాలి. అంటే ఏం జరుగుతాంది, బయట మనకి ఎట్లా జరుగుతాంది ఏమని దాని గురించి కూడా నేను కొద్దిగా అవగాహన రావాల జనాలకని చెప్పి నేను దాని గురించి కూడా కొద్దిగా చెప్తాను. దయచేసి బేజారు చేసుకోవద్దండి. బండి గూడా బండి గురించి అర్థం వీడియో ఉంటే గూడా ఏదైనా మీకు చెప్పేది ఏదైనా ఉంటే గూడా ఒక అర్థం వీడియో ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏమంటే ఈ వీడేదో బండిలు అమ్మేస్తున్నాడు, అదే చెప్తి కదా అప్పుడే అమ్మేస్తున్నాడు, ఏదేదో చేసి అమ్ముతున్నాడని చెప్పి అట్లా కాదు. మనం కూడా అంటే మన దగ్గర ఉండే డీలర్, మన దగ్గర ఉండే వాళ్ళంతా మన క్వాలిటీ తెచ్చిన తర్వాతే బండ్లు అమ్ముతారు. అన్‌క్వాలిటీ బండి అయితే ఖచ్చితంగా 100%గా అమ్మరు. ఇంక బండి రేట్ విషయానికొస్తే మీరు నాకు దయచేసి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నేను పర్సనల్‌గా మెసేజ్ చేస్తాను. అంటే పర్సనల్‌గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. లైవ్‌లో వీడియోలో వద్దన్నారు. అందుకని మెన్షన్ చేయను. మీరేమైనా కాల్ చేస్తే నేను ఖచ్చితంగా మీకైతే రెస్పాండ్ అయితాను అని చెప్తానండి బండి పరంగా. బండికైతే మీకు ఒకటి చెప్తాను కదా, నేను 100కి 95% ఈ బండి బాగుంటుంది. ఒక 5% అనేది టచ్ అప్‌లకి, రబ్బింగ్ పాలిష్‌కి దానికి వదిలేయండి. 95% బాగుంటుంది. జస్ట్ ఏమంటే మీకు షాక్ అబ్జార్బ్ గూడా, సస్పెన్షన్ గూడా అంటే ఏది మీరు చూసే పని ఉండదు. బండి చానా బాగుంటుంది. వచ్చి రండి చూసుకోండి. మీకు ఓకే అంటేనే కొందాము, లేకపోతే లేదు. ఓకే అండి. నా కెమెరామెన్ మాలిక్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.